కీర్తన మీరు ఖాళీ ఉన్నప్పుడు ఎక్కువ సార్లు వాక్యం కోసం చెప్తున్న ఈ కీర్తన మీరు చదవండి, ఎక్కువ సార్లు చెప్పండి, చదవండి, పదే పదే చెప్తున్నాను. మీరు 151 వచ్చు. యెహోవా నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. అక్కడ నీతి కలిగినవి అన్నాడు, ఇక్కడ సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలనను తెలుసుకొని ఉన్నాను. 153 నీ ధర్మశాస్త్రాన్ని నేను నీ ధర్మశాస్త్రం మరిచివాడును కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపు. 154లో నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు. 156లో 2వ లైన్లో నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపు. అయినప్పటికీ నీ శాసనమును నేను తొలగపోయి ఉన్నాను. 158 ద్రోహులను చూచి నేను అసహించుకుంటుని, నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. దేవుని మాటను ఎవరు లక్ష్య పెట్టరంటే చూడండి, ద్రోహులను చూచి నేను అసహించుకుంటున్నాను. ఎందుకు అసహించుకుంటున్నానంటే వారు నీ మాటను ఏమాత్రం కూడా లక్ష్య పెట్టట్లేదు అని అన్నాడు. 160 నీవు నియమించిన న్యాయ విధులని నిత్యములు నిలిచును. 163 2వ లైన్లో నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు, దేవుని న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను. 165 చాలా ప్రాముఖ్యం. 165 నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ఈరోజున మనకు నెమ్మది కావాలి, దేన్ని ప్రేమించాలి అమ్మా? 165లో రాయబడిన మాట ప్రకారంగా నీ ధర్మశాస్త్రమును అనగా దేవుని వాక్యమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది. వారు త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. తర్వాత నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటున్నాను. 167 నేను నీ శాసనమును బట్టి ప్రవర్తిస్తున్నాను, అది నాకు అతి ప్రియములు. నీ మార్గములన్నీ నీ ఎదుట, నా మార్గములను ఎదుటనున్నాయి, నీ ఉపదేశములు నీ శాసనములు నేను అనుసరిస్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి, నీ ఉపదేశాన్ని నీ శాసనములను నేను అనుసరిస్తున్నాను. 169 2వ లైన్లో నీ మాట చొప్పున నాకు వివేకం దయచేయండి. 172వ లైన్లో నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించండి. 172 నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గూర్చిన నాలుక పాడును. నేను నీ ఉపదేశమును కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయములను గాకని. తర్వాత 174లో చివరిలో 2వ లైన్లో నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. నీ 175 2వ లైన్ నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక. తప్పిపోయిన గొర్రె వల్ల నేను త్రోవ విడిచి తిరిగి తిని, అక్కడ మంత్రి చదవండి. తప్పిపోయిన గొర్రె వల్ల నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను అన్నాడు. నీ ఆజ్ఞలు మరచివాడు కాదు, దేవుని ఆజ్ఞలు మరచిపోకూడదు. దీన్ని బట్టి మనం వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. దేవుని ఆజ్ఞలు నువ్వు మర్చిపోవద్దు, దేవుని ఆజ్ఞను మర్చిపోవద్దు. దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో మనం చూసాం. అయితే యోహాను సువార్తలో ఒక మాటను మనం చూడొచ్చు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు అనుసరించిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంది. 2వ వచనం 15వ అధ్యాయము 14వ వచనం చాలా ప్రాముఖ్యం. ఇది చదవండి. నేను నీకు ఆజ్ఞాపించు వాటిని నువ్వు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై. మన దేవునికి ఏమై ఉంటామో తెలుసా? ఎంతమంది దేవునికి స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నారు? మీరు దేవునికి స్నేహితులుగా ఉండాలని కోరుకుంటే మీరు ఏం చేయాలా? చదవండి. అక్కడ నా మమ్మకాదు బైబిల్లో పెట్టండి ఒకసారి చూడండి. 14 చూడండి, అర్థం చేసుకుంటూ చదవండి ఒకసారి. చదవండి అమ్మా. అది అర్థమైందా? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు
చేసిన అనుసరించిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు అన్నారు. ఎంతమంది దేవునికి స్నేహితులుగా ఉండాలని ఆశపడుతున్నారు? వాళ్ళు ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి తెలుసా? అనుసరించాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళెవరిని నా స్నేహితుడు అని చెప్పలేదు దేవుడు. ఎవరి గురించి చెప్పాడు? హానూకు గురించి చెప్పలేదు, నోవాహు గురించి చెప్పలేదు, ఎలీషా గురించి చెప్పలేదు, ఏలే గురించి, ఎవరి గురించి మాట చెప్పలేదు. కేవలం ఈ మాట అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పగలిగాడు ఆయన. హల్లెలూయా. అది కన్నా ఒకసారి చూడండి, 15వ అధ్యాయం 6వ వచనం చూడమ్మా. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను, మరియు ఆయన నీవు ఈ దేశము స్వతంత్రించుకున్నట్లు కల్దీల వలనను, ఇక్కడ రాయబడుతుంది, అతడు యెహోవాను నమ్మిన అతడు దేవునికి నీతిగా ఎంచబడి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. అబ్రహాముని దేవుడు స్నేహితుడిని ఎందుకు అన్నాడు? దేవుని నమ్మాడు ఆయన. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి. చూడండి, ఎవరు స్నేహితుడు అంటే ఈయన? నీ స్నేహితుడైన అన్నమాట. ఎవరు స్నేహితుడు? దేవుని స్నేహితుడైన అబ్రహాము గారు. అబ్రహాము దేవునికి, దేవుడే అబ్రహాము గారికి స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు మనకి. ఎలాగా? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. అబ్రహాము గారే నా స్నేహితుడని దేవుడు చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక, దేవుని స్నేహితుడని కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి ఏం కలిగిందమ్మా? దేవుని స్నేహితుడు ఎవరు? అబ్రహాము గారు. మాట్లాడరేంటి? రాను బాగా ఎక్కువైపోతుంది మీకే. ఏంటి? నిర్లక్ష్యం, అహంకారం. స్తోత్రం చెప్పమంటే చెప్పరు, హల్లెలూయా అంటే స్తోత్రం చెప్పరు, వాక్యం చదివించిన దాంట్లోంచి అడిగితే చెప్పరు. ఏమైపోతుందమ్మా మన విధేయత? అబ్రహాము గారు దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని లేఖనం నెరవేర్చబడింది, మరియు దేవుని స్నేహితుడని అతనికి ఏం కలిగింది? పేరు కలిగింది. ఈ రోజున మీకు పేరు కలగాలి, దేవుని స్నేహితులని. మీరు దేవునికి స్నేహితులని మీరు పిలువబడాలంటే, జీవించాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మీరు అనుసరించి మీరు నడిచిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. అబ్రహాము గారు ఊరికినే స్నేహితుడు అవ్వలేదు దేవునికి స్నేహితుడిగా ఊరికి అవ్వలేదు. అబ్రహాము గారు దేవునికి స్నేహితుడిగా అవ్వడానికి దేవుడు ఆయనకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ ఆయన అనుసరించి నడిచాడు. కాబట్టి ఎక్కడ అంటే, తండ్రి చనిపోయిన దొక్కలో ఉన్నప్పుడు నువ్వు లేచి ఆయన ఏం చేశాడు? నీ దేశాన్ని, నీ తండ్రిని, నీ బంధువులింటిని విడిచి నేను చూపించు కల్దీయుల దేశమైన, మోయాబీయుల దేశమైన నేను ఎక్కడికి చూపిస్తున్నావు అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. ఆయన చెప్పింది చేశారో లేదా? అబ్రహాము గారు చేశారు. దేవుడు ఆజ్ఞాపించింది చేశాడు. అంత మాత్రం ఎందుకు? తర్వాత దేవుడు ఇచ్చిన బిడ్డని దేవుడు ఏం కోరాడు? బలి కోరాడు. బలి కోరినప్పుడు అబ్రహాము గారు బలి ఇవ్వడానికి సిద్ధపడి అతని నమ్మకం ఏంటి? దేవుని నమ్మాడు ఆయన. అతని నమ్మకం దేవుని మాటకి విధేయత. ఎంతగా భయపడ్డాడు, ఎంతగా దేవుని మాటకి విధేయత చూపించాడంటే, తన ఏకైక పుట్టిన కుమారుని కూడా తీసుకుని వెళ్ళి ఆ పర్వతం మీద కాళ్ళు చేతులు కట్టి రాళ్ళు బలిపీఠముగా పెంచి బిడ్డను పూర్ణంగా పండుగ పెట్టి కత్తి ఎత్తుకున్న తన బిడ్డని దేవుని కొరకు బలి అర్పించడానికి కత్తి ఎత్తు ఒక్కసారిగా అతని మీద వేస్తుంటే, అతని యొక్క విధేయతను చూసి, అతని దేవుడు ఆజ్ఞాపించినది ఆయన ఎంతగా చేస్తున్నాడు అది చూసి ఆకాశంలో నుంచి గొప్ప స్వర, అబ్రహామా నీ కుమారుని ఏమి చేయడానికి అన్నాడంటే కంగారు పుట్టించాడు దేవునికి. ఎవరు?
అతని విశ్వాసం చూడండి, అతని విధేయత చూడండి, దేవుని మాటకి అతను ఇచ్చే గౌరవం చూడండి. లేక లేక వృద్ధాప్యంలో ఇచ్చింది దేవుడే. వృద్ధాప్యంలో ఇచ్చిన ఆ బిడ్డను కూడా దేవుడు అడిగాడు, ఇది నేను ఆజ్ఞాపించిన అబ్రహాము చేస్తాడా లేదా చూద్దాం, నీ బిడ్డను నాకు బలి ఇవ్వి అన్నాడు. ఆయన బలివమన్నాడు. నీ దేవుడు నా దేవుడు బలి కోరుకునేవాడు కాదు, నీ కోసం బలి అయిన దేవుడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. విశ్వాసాన్ని పరీక్షించడానికి అతడు దేవుని ఆజ్ఞకు ప్రాముఖ్యత ఎంతవరకు ఇస్తాడు సర్వలోకానికి తెలియాలి. అతడు ఎంతగా దేవునికి విధేయత చూపిస్తున్నాడు, దేవుని ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి ఎంతగా నడుస్తున్నాడో ఈ సర్వలోక మానవాళికి తెలియడానికి, విశ్వాసులకు తండ్రిగా నియమించడానికి అతనికి పెట్టినటువంటి గొప్ప విశ్వాసపు పరీక్షది. ఇవి బలి ఇవి అన్నాడు. అబ్రహాము గారు లోపల నిరాశ చెందినా గాని ఎవరి ఆజ్ఞకు విధేయత చూపించాడో తెలుసా? దేవుడు ఆజ్ఞాపించాడు. కోరుకున్నాడు నా తండ్రి, అతను నమ్మాడు. నా బిడ్డను దేవునికి బలి అర్పించినా గాని మరలా బూడిదలో నుంచోనైనా, ఆ రాళ్ళలో నుంచైనా, ఆ రక్తంలో నుంచైనా మరలా నాకు ఆ బిడ్డను నాకు దేవుడు అప్పగిస్తాడు. ఎంత విశ్వాసం అంటే పనివారితో చెప్తున్నాడు, నేను నా కుమారుడు యెహోవాకు మ్రొక్కి మరలా మేము తిరిగి వస్తాం అని చెప్పాడు. ఎంత విశ్వాసం చూడండి. అంటే అబద్ధం ఆడాడండి, లేదు అబ్రహాముకు ఒకరికి తెలుసు కుమారుని బలి ఇవ్వబోతున్నా దేవునికి, పని వారికి ఎవరికి తెలియదు. కానీ విశ్వాసం చూడండి, అతని విశ్వాసం. నేను నా కుమారుడు యెహోవాకు మ్రొక్కి బలి అర్పించినా గాని నేను నాకు వచ్చేటప్పుడు మాత్రం ఒంటరిగా రాను. నేను ఎలా వస్తానో తెలుసా? బలి అర్పించడానికి తీసుకెళ్తున్నాడు కానీ ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? పాజిటివ్ గా మంచిగా మాట్లాడుతున్నాడు, విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగింది కదా. మనం కూడా విశ్వాసంగానే మాట్లాడాలి. ఏది నెగిటివ్ గా ఆలోచించకూడదు, నెగిటివ్ గా మాట్లాడకూడదు, నెగిటివ్ గా వంకరగా ఆలోచించకూడదు, వంకరగా మాట్లాడకూడదు. అబ్రహాము మనం ఉంటే కనుక ఆ స్థానంలో దేవునికి బలి ఇచ్చేయమంటున్నాడు. ఈయన దేవుడు బలి కోరుకుంటున్నాడు. ఈయన నా కుమారుని లేక లేక ఎవడు అడిగాడు, ఎవడన్నా ఇవ్వమని అడిగానా, రకరకాలుగా మాట్లాడదు మనం. కానీ అబ్రహాము లోపల నిరాశ చెందిన ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా? దేవుని మాటకి, దేవుని ఆజ్ఞకి ప్రాధాన్యత ఇచ్చాడు. దేవునికి కంగారు వచ్చిందని నిజంగా చెప్పాలంటే ఒక్క క్షణములో తన మీద కత్తి పడుతుంది అనగా ఆకాశంలో నుంచి గొప్ప స్వరం అబ్రహాము ఆగిపోన్నాడు. అంతే. ఈ కుమారుని ఏమి చేయలేదు. లేక లేక వృద్ధాప్యంలో పుట్టిన నీ కుమారుని నాకు ఇవ్వడానికి వెనక తీయలేదు. కాబట్టి ఇందువలన నీవు దేవునికి భయపడు వాడు అని ఎవడు భయపడతాడో తెలుసు? దేవునికి ఆయన ఆజ్ఞలు అనుసరించేవారు భయపడతారు. దేవుని హల్లెలూయా. ఆయన అంటే గౌరవం ఉన్నవారు, ఆయన మాటకి విధేయత ఎక్కడ చూపించలేకపోతాడని భయపడతాడు. కానీ దేవునికి భయపడి ఆయన ఆజ్ఞను అనుసరిస్తున్నాడు. ఆయన కుమారుని బలి కోరుకోలేదు, దేవుడు అడిగాడు అంతే. ఏం చేయదు, నీ కుమారుడికి బదులుగా ఇది వెనకొన్న పొట్టెలు ఉంది, దాన్ని నాకు బలి అర్పించాడు. అలాంటి అబ్రహాము గారు దేవుని ఆజ్ఞాపించినవన్నీ చేశారు కాబట్టి తండ్రిని ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు. వాస్తవంగా చెప్పాలంటే సాహసం. అబ్రహాము గారు దేవునికి స్నేహితుడిగా ఉండడానికి, దేవునికి స్నేహితుడిగా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? అబ్రహాము యొక్క జీవిత యాత్రలో సాహసాలు దేవుని కోసం చేశాడు. ఆయన బిడ్డను దేవుని కొరకు బలి ఇవ్వడానికి అది గొప్ప సాహసం. సిద్ధపడిపోయాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టడానికి, దేశాన్ని విడిచిపెట్టడానికి, బంధువులు విడిచిపెట్టడానికి సాహసం కావాలి. ఆ స్థలం విడిచిపెట్టడానికి సాహసం కావాలి, త్యాగం చేయాలి. తండ్రి ఇంటిని, బంధువుల ఇంటిని విడిచిపెట్టాడు, సాహసం చేశాడు. ఎవరైతే దేవుని కొరకు, ఆయన ఆజ్ఞ కొరకు, ఆయన ఆజ్ఞను అనుసరించడం కొరకు దేనినైతే విడిచిపెడతారో, త్యాగం చేస్తారో వారు దేవునికి ఏమై ఉంటున్నారు? స్నేహితులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకు నాకు భక్తుడు కూడా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నమ్మదగిన మంచి యేసయ్యా, నమ్మదగిన మంచి యేసయ్యా, ఎన్నదగని నన్ను పిలచినవయ్యా, నీతో స్నేహం
మనం సాహసం చేయాలి. బిడ్డను దేవునికి బలి అర్పించడానికి అబ్రహాము గారు సాహసించాడు కాబట్టి, ఆయన ఆజ్ఞాపించింది ఆయన అనుసరించాడు కాబట్టి, లేదా ఆ రీతిగా చేయగలిగాడు కాబట్టి అబ్రహాము గారిని దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుని నీవు నా స్నేహితుడు. మన స్నేహితులు ఎవరైనా, మనం ఎలాంటి స్నేహితులు ఉండాలనుకుంటామంటే, మన స్నేహితుడు ఆయన నా ఫ్రెండ్ అని ఎప్పుడు చెప్పుకుంటాం తెలుసా? మనకంటే తక్కువ స్థితిలో ఉండి, మనకంటే తక్కువ డబ్బు ఉండి, మనకంటే చిన్న స్థితిలో ఉన్నవాడిని నా ఫ్రెండ్ నా స్నేహితుడు అని అంటామా? హోదాలో ఉన్నవాడిని నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడతామా? ఏమా, ఇప్పుడు మీ స్నేహితుడు ఎవరో ఎమ్మెల్యే అయ్యారు, మీరేం చెప్తారు తెలుసా? ఏం చెప్తారు? ఎమ్మెల్యే నా స్నేహితుడు, మీ ఇద్దరం మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో నిన్న కేతిరెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు తిరుగుతూ వాటు తిరుగుతూ ఆయన తనతో పాటు తన స్నేహితుడు అంట, ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన కాలు నడుస్తున్నప్పుడు ఏదైనా కొద్ది యాక్సిడెంట్ అయింది, ఆయనకి ఆ కాలు ఫ్రాక్చర్ అయింది, ఇంట్లో ఉన్నాడు ఆయన ఇంటింటికి ఆ కేతిరెడ్డి గారు ప్రజలకు నిత్యం ప్రజల నుండి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళ అవసరాలను తీస్తూ ఉంటాడు. ఆయన ఏ ఊరండి అయిందే? ఆ కేతిరెడ్డి గారు తన స్నేహితుడు ఎమ్మెల్యే. ఆయన తన స్నేహితుడు అంట, ఆయన ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి లోపల చిన్న ఇల్లు ఆయన వెళ్ళి ఆ స్నేహితుడిని పరామర్శించాడు తిరుగుతూ. మనం కూడా ఎలాంటి స్నేహితులు మనకు ఉండాలని కోరుకుంటామంటే, మనం వాళ్ళు గొప్ప వాళ్ళు అయి ఉంటే వాళ్ళు మన స్నేహితులు అని చెప్పుకొని మనం ఘనత పొందడానికి ఇష్టపడుతూ ఉంటాం. మనకంటే చిన్న వాళ్ళు, లేకపోతే తక్కువ కలిగిన వాళ్ళు, ఆస్తిపాస్తులు లేని వాళ్ళు, దరిద్రుల్ని మన స్నేహితులుగా మనం ఎంచం. శిష్యులు యేసు ప్రభు దగ్గర మాట అంటున్నారు, మన స్నేహితుడైన లాజరు చనిపోయాడు. ఎవరు స్నేహితుడు అంటే? లాజరు మన స్నేహితుడు. శిష్యులు చెప్తున్నారు, అయ్యా మన స్నేహితుడైన లాజరు చనిపోయాడు. స్నేహితుడిగా భావించారు. లాజరు దగ్గర ఏమంత ఉన్నతమైన స్థితిలో ఏమీ లేవు, ఆస్తిపాస్తులు లేవు. లాజరు మరియా మార్తల కుటుంబాన్ని దేవుడు ఎందుకు ప్రేమించగలిగాడంటే, వారి కుటుంబం వాక్యానుసారమైంది, ఆత్మ సంబంధమైంది, దేవుని వాక్యములకు ప్రాధాన్యతనిచ్చేది. లాజరు కూడా దేవుని వాక్యమును అనుసరించేవాడు కాబట్టి మన స్నేహితుడైన లాజరు చనిపోయాడని చెప్పగలిగాడు. ఈ రోజున మీరు దేవునికి స్నేహితులుగా ఉండాలని ఆశపడితే, దేవుడే మీకు స్నేహితులుగా ఉండాలని ఆశపడితే మీరు ఏం చేయాలో తెలుసా? ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు మీరు అనుసరించి నడవాలి. 15:14 యోహాను సువార్త ప్రకారంగా మీరు, దేవుడే చెప్తున్నాడు, నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. చాలా గొప్ప వాళ్ళు ఉన్నారనుకోండి, మనం స్నేహితుడు అని చెప్పుకుంటామా? వాడు కూలి పని చేసుకున్నవాడైతే వాడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఇష్టపడు. గవర్నమెంట్ ఎంప్లాయీ కలెక్టర్ అన్నాడు అనుకోండి, ఆ కలెక్టర్, మనం ఒక చదువుకున్నవాడు కలెక్టర్ ఉద్యోగం వచ్చింది, ఈ రోజున అదిగో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాడు కలెక్టర్, మా స్నేహితుడు తెలుసు అని చెప్పుకోవడానికి, ఆ మాట చెప్పుకొని మన ఘనత పొందుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. కానీ దేవుడు నీవు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అనుసరిస్తే దేవుడు చెప్పుకుంటాడంట, మీరు నా స్నేహితులు అని. చెప్పలు కొట్టలేట. నువ్వు దేవుని వాక్యం అనుసరిస్తే దేవుడే చెప్తాడంట, నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు అనుసరించి చేసిన ఎడల మీరు నాకేమవుతారు? స్నేహితులై ఉంటారు. ఎంతమంది దేవునికి స్నేహితులు ఉండాలని ఆశపడుతున్నారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్నేహితులుగా ఉండడం ఆశపడటం మాత్రమే కాదు, మీరు ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ఆశపడటం మాత్రమే కాదు, చెయ్యాలి. ఎప్పుడవుతారు స్నేహితులు అంటే, మనం దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు సాహసం చేయాలి. ఒక యవనస్తుడు యేసు ప్రభువుకి పరిగెత్తుకొచ్చి, ప్రభా నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలయ్యా అని అడిగాడు. సాహసమే చేశాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు, అడిగాడు, ప్రభు నిత్య జీవం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఏం అలా చేయదు, దొంగతనం చేయదు, వ్యభిచరించదు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించానంటే, అయ్యా చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నాను అన్నాడు. సరే మంచిది, దేవుడు కూడా సంతోషించాడేమో, ఆనందించాడు ఆయన. అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉందన్నాడు. ఒకటి సాహసం చేస్తే చాలు, నేను ఒకటి చేస్తే చాలు నీకు నిత్య జీవం ఇస్తానన్నాడు. ఏంటది? నీ ఆస్తి నమ్మి పేదలకి పంచిపెట్టి రా, నేను నీకు నిత్య జీవం ఇస్తాను. సాహసం చేయడానికి ఇష్టపడలేదు యవనస్తుడు. ఏ సాహసం చేయడానికి? తన ఆస్తి నమ్మి పేదలకి పంచిపెట్టి ఇవ్వడం అక్కడ చేయాల్సిన సాహసం.
కానీ ఆ సాహసం చేయడానికి ఆ యవనస్తుడు ఇష్టపడలేదు. నిజంగా చేయాలి. నీకు నిత్య జీవం కావాలనుకుంటే కొన్నింటిని వదులుకోవాలి. నిజంగా చాలా బెటర్గా ఉన్నాడు ఆయన, అన్ని చేశాడు, అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయి, నిత్య జీవం ఇవ్వటం గ్యారంటీ. అని ప్రభు అన్నాడు, నువ్వు చాలా ఆస్తిపరుడు, ఈ భూమి మీద చాలా మంది పేదలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, నువ్వు ఆస్తిపరుడు కాబట్టి నీ ఆస్తి నేను నిత్య జీవం ఇస్తాను, నువ్వు నిత్య జీవం స్వతంత్రించుకోవాలి కాబట్టి ఈ భూమికి సంబంధించిన ఆస్తిపాస్తులు నీతో ఉండకూడదు, ఇవన్నిటిని నీవి కాబట్టి వీటిని అమ్ముకుని పేదలకు పంచిపెట్టి రావాలి అన్నాడు. పంచిపెట్టి రావాలి. ఆ సాహసం చేయడానికి ఆ యవనస్తుడు ఇష్టపడలేదు, సాహసం చేయలేకపోయాడు, దేవునికి స్నేహితుడిగా ఉండలేకపోయాడు. అతడు మిగిలి ఆస్తి గలవాడు కాబట్టి తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఏం కోల్పోయాడు ఆయన? ఆస్తి కొరకు ఏం కోల్పోయాడమ్మా? ధనమును నమ్ముకొని దగా పాటాను, ధనమును నమ్ముకొని దగా పాటాను, సుఖ సంపద నీ దీవెనని చెంతకు చేరను, సుఖ నిత్య జీవం వద్దనుకున్నాడు. మీకేం కావాలి? ఈ భూములు కావాలా, నిత్య జీవం కావాలా? ఏం కావాలి? మీకేం కావాలి? మీకు కట్టుకున్న ఇల్లే కావాలా, మీకున్న 10 ఎకరాల పొలమే కావాలి, నిత్య జీవం కావాలి? మీరేమంటారు? మీకేది కావాలి? ప్రభు అంటాడు, అదే ఆ యవనస్తుల స్థానంలో మీరు ఉన్నారు ఈ మధ్యాహ్నం. మీరేం కోరుకుంటారు? మీరు సాహసం చేస్తారా? మీరు సాహసం చేస్తేనే మీరు దేవునికి ఏమవుతారో తెలుసా? స్నేహితులు అవుతారు. దేవుడు అన్నాడు, నువ్వు వాటిని అమ్మి పేదలకి పంచిపెట్టిరా, నిత్య జీవం ఇస్తానన్న దేవుడిని కాదనుకుని నాకు ఆస్తే ముఖ్యమని అనుకుని వెళ్ళిపోయాడు. కొంతమంది విశ్వాసం నుండి తొలగిపోవడానికి గల కారణం ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం. వాటిని ఆశించి కొందరు విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో తమను తామే పాడైపోయారు. వాళ్ళు పాడైపోవడానికి గల కారణం ఏం నమ్మరు తెలుసా? అబ్రహాము గారు ధనాన్ని నమ్మలేదు. ఏమి నమ్మారైనా? దేవుని నమ్మిను. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడింది గనుక దేవునికి స్నేహితుడు. దేవుడు కూడా చెప్పాడు, నా స్నేహితుడు అబ్రహాము అని చెప్పాడు. దేవుని స్నేహితుడని పేరుగాంచాడు. ఈ రోజున మీరు దేవునికి స్నేహితుడిగా ఉండాలంటే దేవుడు ఆజ్ఞాపిస్తున్న ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎలా బ్రతకమంటుంది, ఎలా నడవమంటుంది, ఎలా మాట్లాడమంటుంది, ఎలా సమాధానపడమంటుంది, వాటిని అనుసరిస్తే మనం ఏమవుతుందో తెలుసు? దేవునికి స్నేహితుడు. సాహసం చేయాలి, సాహసం చేయాలి. దేవుని కోసం దేన్నైనా వదులుకోవడానికి ఇష్టపడాలి. దేవుని కొరకు. అందుకే నేను గడిచిన వారంలో చెప్పి, నా నామం నిమిత్తం మీరు తల్లిదండ్రులనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, ఇండ్లనైనను, భూములనైనను విడిచిన ఎడల వారు 100 రెట్లు వాళ్ళు పొందుకుంటారు. అది మాత్రమే కాక నిత్య జీవమును కూడా వాళ్ళు స్వతంత్రించుకుంటారని గడిచిన మంగళవారం వాక్య ధ్యానంలో మనం చూసాం. దేవుని కోసం విడిచిపెడితే 100 రెట్లు పొందుకుంటాను. ఏది కోల్పోయావో దేవుడు దాన్ని తిరిగి మరలా నీకు ఇస్తాడు. నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మీరు చేస్తే కనుక, అనుసరిస్తే మీరు ఏమవుతారో తెలుసు? దేవునికి స్నేహితులే. యెషయా 41 చూడండి, 41:8. దేవుడే చెప్పాడు అక్కడ, నా స్నేహితుడైన, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను
నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందను. యాకోబుతో దేవుడు ఇశ్రాయేలు యాకోబు పేరు మార్చబడింది ఇశ్రాయేలుగా. యాకోబు అనగా మోసగాడు. ఇదిగో ప్రభు అంటున్నాడు, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము యొక్క, దేవుడు మాట్లాడుతున్న నా స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానమా? నిజమే, నా స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానమా, యాకోబా, ఇశ్రాయేలా, నువ్వు దిగులు పడొద్దయ్యా అంటున్నాడు. నేను నీతో చెప్తున్నాను, నేను నీకు తోడై ఉంటాను, భయపడకు, నీకు దేవుడిగా ఉంటాను, దిగులు పడకు, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. నువ్వేం చెప్పి తెలుసా? నా ఆజ్ఞను అనుసరించున్నాడు నా స్నేహితుడైన అబ్రహాము. ఈ రోజున మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు? మీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు? మీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు? వారు మీ స్నేహితులు మిమ్మల్ని ఒకే రకంగా ప్రేమించగలుగుతున్నారా? అందుకని వాక్యం చెప్తుంది, స్నేహితుని నమ్ముకొనవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొని దాని ఎదుటి నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుము. తండ్రి కుమారుడు తండ్రి మీదకి, కోడలు అత్త మీదకి, కుమార్తె తల్లి మీదకి లేచెదరు ఎవరింటి వారు వారికే. నమ్ముకోవద్దు అంటున్నాడు. మనం నమ్మదగిన వారు కాదు, నమ్మదగని వారు. మనం నమ్ముకొనదగిన సహాయకుడు, నమ్ముకొనదగిన నిజ స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు విడువకుండా ప్రేమిస్తాడు అని రాయబడింది. నిజమైన స్నేహితుడు విడివకుండా ప్రేమిస్తాడు. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టి వారి కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వారు ఎవరు లేరు. ఎవరి స్నేహితుడు? స్నేహితుడా, స్నేహితుడా, నా ప్రాణానికి కారకుడా, నా జీవానికి ఆధారమా. స్నేహితుడా, స్నేహితుడా, నా ప్రాణానికి కారకుడా, నా జీవానికి ఆధారమా. యేసయ్యా, 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 నిన్ను విడిచి ఉండలేనయ్యా. నా దేవా, క్షణమైన బ్రతుకలేనయ్యా. నిన్ను విడిచి ఉండలేనయ్యా. నా దేవా, క్షణమైన బ్రతుకలేనయ్యా. You are my friend, you are my strength, you are the Almighty God, you are my life, you are my strength, you are the Almighty God. స్నేహితుడా, స్నేహితుడా, నా ప్రాణానికి కారకుడా, నా జీవానికి ఆధారమా. నిజమే. ఈ నిజమైన స్నేహితుడు ఎవరు? ఎవరు చెప్పండి? అందరు నోరు తెరిచి చెప్పండి. ఎవరమ్మాయి స్నేహితుడా? అందరూ చెప్పండి, ఎవరమ్మాయి స్నేహితుడా? మాట్లాడండి. మాట్లాడితే మంచి ఆరోగ్యానికి, చప్పలు కొడితే మంచిది, దిష్టి బొమ్మలేగా ఆయి లేగా ఏం అడిగినా కానీ. ఆ టెడ్డి పేరుతో మాట్లాడినా ఒకటే అమ్మా, ఆ టెడ్డి పేరుతో మాట్లాడినా ఒకటే, మీతో మాట్లాడినా కొంతమంది, మీలో కొంతమందితో మాట్లాడినా ఒకటే. అట్లా ఈ రిప్లై ఇక్కడ కొన్ని టెడ్డి పేర్లు ఉన్నాయి. ఆ టెడ్డి పేర్లు కూడా అమ్మా, కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, మూక్కు ఉంటుంది. ఈ టెడ్డి పేరుకి కదవుతుంది, మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఏ కిటికీలు పెడితే అక్కడే ఉంటుంది ఆ టెడ్డి పేరు. కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, కానీ ఏం అర్థం కాదు దానికి. ఓన్లీ అది పట్టుకుని ముద్దాడితే ఒకటే పని చేస్తుంది. దేవునికి స్తోత్రం. మేము టెడ్డి పేర్లు కాదన్న వాళ్ళు మాత్రం చెప్పండి, ఎవరి స్నేహితుడు? సరే, కొన్ని ఇంకానే టెడ్డి పేర్లే. ప్రభు అయినా ఏంటి అలా మేము మా నార్మేమో ఏమో మాకేం తెలుస్తుంది, మా చేతిలో ఉంది. స్తోత్రం కలుగునిగా. మా
మాట్లాడండి అమ్మా, మనం జీవనం కలిగిన వారమే కదా, కదలాలి, మాట్లాడాలి. బలో క్రీస్తు మహారాజుకి, రాజుల రారాజుకి. నిజమే, ప్రభు అంటాడు, నిజమైన స్నేహితులు విడివ్వకుండా. మీ స్నేహితులు ఎంతమంది మోసం చేయలేదు మిమ్మల్ని? నా జీవితంలో నా స్నేహితులు చాలా మంది మోసం చేశారు నన్ను, చాలా మంది విడిచి వెళ్ళిపోయారు. నేను స్నేహించిన వారందరూ కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు ఎవరో ఫ్రెండ్స్ అవ్వండి. నాకు ఉన్న ఒక ఏకైక ఫ్రెండ్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఖచ్చితంగా ఎవరిని స్నేహించను నేను, ఎందుకంటే స్నేహితుడు నమ్మదగిన వాడేమి కాదు. పూర్తిగా నమ్మలేదు, ఎవరిని నమ్మలేదు. స్నేహించి మోసపోయిన చాలా మందిని నా జీవితంలో చాలా ఉన్నాయి సంఘటనలు. చాలా మందిని స్నేహించిన వారు, చాలా మంది మోసం చేసిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు ద్వేషించిన సందర్భాలు, చాలా మందిని స్నేహించాం, అందరూ విడిచిపెట్టిపోయారు. అందుకని వాక్యమే చెప్తుంది, నీ స్నేహితులు నమ్మిక ఎందుకు నమ్ముకుంటున్నావు? కొంతమంది అంటారు, బాధ వచ్చినప్పుడు చెప్తారు, వీళ్ళు మనుషులు నమ్ముకుంటూ కంటే ఎవరు నమ్మనండి. నేను వాక్యమే చెప్తాను. నీకు ఎప్పుడు చెప్తారు తెలుసా? బాధ వచ్చేసినప్పుడు, కష్టం వచ్చేసినప్పుడు ఏమంటారు తెలుసా? మనుషులు నమ్ముకుంటూ కంటే. అసలు ముందే చెప్పాడు దేవుడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముకున్నట కంటే రాజును కూడా నమ్మొద్దు అన్నాడు. యెహోవాను ఆశ్రయించుట మేలు. వీళ్ళకి బాధ వచ్చేసినప్పుడు అంటారు, అసలు ఎవరు నమ్మన్నాడు? నీ స్నేహితుని కూడా నమ్మొద్దు అన్నాడు దేవుడు. నీ స్నేహితుని నమ్మికనొద్దు. మేకరందులు అక్కడ ఉంటుంది అన్నమాట. నీ స్నేహితుని నమ్ముకనవద్దు, నమ్మిక ఉంచవద్దు. చూడండి, ముఖ్య స్నేహితుని కూడా నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో, చివరికి నీ భార్య పెదవుల దగ్గర కూడా కంట్రోల్ ఉండాలి. వాక్యమే చెప్తుంది, నా పేదమే కదా అని మొత్తం అంతా ఓపెన్ చేసి మా తగ్గెట్టేస్తుంది. నిజమే కదా, వాక్యమే చెప్తుందా, మాట చెప్తుందా? నీ కౌగిటిలో, భర్తలారా మీ కౌగిటిలో పండుకొని అన్నా, ఎవరు పండుకుంటారా? భర్త ఏదో కౌగిటిలో, భార్య కౌగిటిలో పండుకొని నీ భార్య ఎదుట నీ పెదవుల ద్వారాన్ని చెప్పకూడదంట, అన్ని చెప్పకూడదు. కొంతమంది పోసుకొచ్చినట్టు అన్ని చెప్పేస్తారు. నీ కౌగిటిలో పండుకొని అన్న దాని నీ పెదవుల ద్వారాన్ని దాచిపెట్టాలి, తగలెట్టేస్తారు కొంతమంది. దేవుడు చెప్పాడు అన్నమాట. అమ్మ చెప్పాడు, ఓ భర్తలారా మీకు మనవి చేస్తున్నాను, మీ భార్యల దగ్గర అన్ని చెప్పండి. ఏంటి వీళ్ళందరూ స్ట్రైక్ చేస్తారు? మళ్ళీ నేను కాదు, దేవుడి మీద చెయ్యి స్ట్రైక్. వారి కౌగిటి వాక్యం చెప్తే నా మాట చెప్తున్నానా? ప్రేమించు, ఓ పురుషులారా మీ భార్యల్ని ప్రేమించండి, స్త్రీలారా మీ భర్తలకు మీరు కాలు ఎత్తి తన్నండి అన్నాడు. ఏమన్నాడమ్మా? ఉన్నారు, లోబడే స్త్రీలు ఉన్నారు ఈ రోజున. యజమానులను పిలిచే ఉన్నా. ఆలోచించి లోబడాలి, నువ్వు భర్తకు లోబడాలి. పురుషుడు భార్యను ప్రేమించాలని చెప్తుంది కదా వాక్యం. అదే ఇక్కడ కూడా మేకరందులో రాసేది మాట, నీ స్నేహితుని నమ్ముకోవద్దు. ముఖ్య స్నేహితులు కూడా, ముఖ్య స్నేహితులు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. నా హై స్కూల్లో కూడా చాలా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉండేవారు. ఇప్పుడు కొనసాగాను, ఆ క్లాస్మేట్స్ అయిపోయింది, ఇంకా హై స్కూల్తో అయిపోయారు. సేవకుల్లో కూడా నాకు, సేవకుల్లో బెస్ట్ ఫ్రెండ్గా కాదు కానీ నా ఆత్మీయ అన్నలు ఉన్నారు. నాకు ఆత్మీయ అన్నలు ఉన్నారు, సేవకులే ఆత్మీయ అన్నలు. వాళ్ళు ఫ్రెండ్స్ కాదు నాకు, వాళ్ళ ఆత్మీయ అన్నలు, సహోదరులు. కాబట్టి ముఖ్య స్నేహితులను కూడా నమ్మిక ఉంచకండి. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కూడా కాపు పెట్టు అంటున్నాడు ఆయన. అన్ని చెప్పకూడదని అర్థం. భర్తలకు చెప్తున్నాను ఇప్పుడు, స్తోత్రం కలుగునుగా. ఏ ప్యాటర్ గారు ఏంటి మాకేం చెప్పదు, ఈ మధ్య నువ్వు నా రోజులు చూస్తున్నాను సంగతి. ఏమంటాడంటే ఆయన భాష లోపల, ఏం లేదు అంటాడు ఆయన. ఎందుకని? రాజేష్ గారు అన్నారా? ఎవరు చెప్పారు ఇది? పాస్టర్ గారు ఏమి చెప్పు, నా మీద కట్టి అతను తొప్పడానికి వచ్చి ఏం అర్థం చేసుకుంటారో తెలియదు. మా పాస్టర్ గారు చెప్పొద్దు అన్నాడు, అందుకని ఏమి చెప్పట్లేదు. నీకని పాస్టర్ గారు చెప్పొద్దు అన్నాడు, మీకు అందరూ చెప్పొద్దు అన్నమ్మా. అది నేను చెప్తున్నాను, అతను సొంత మాట చెప్తున్నాను. స్తోత్రం కలుగునుగా. ముగించేస్తున్నా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కౌగిటిలో పండుకొని అన్న దాని ఎదుట పెదవుల ద్వారం ఎదుట కూడా కాపు పెట్టు. తల్లి, కుమార్తె
కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపరుస్తుంటే కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచేదారు. ఎవరి ఇంటి వారు వారికి ఏమవుతున్నారు? అందుకని ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, స్నేహితులు నమ్మకండి, ముఖ్య స్నేహితులను కూడా నమ్మకండి. బైబిల్లో కూడా చాలా మంది స్నేహితులు. దావీదు యొక్క హృదయముతో యోనాతాను యొక్క హృదయం ఏమైంది? కలిసింది, బాగా ప్రేమించాడు. తండ్రి చంపాలని చూస్తుంటే సౌలు గారు యొక్క కుమారుడు దావీదుని స్నేహించాడు, ప్రేమించాడు. ఆయన యోనాతాను దావీదుని రక్షించడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నా వాక్యం ఏంటంటే, మీరు దేవునికి స్నేహితులుగా ఉండాలని ఆశపడితే మీరు ఏం చేయాలో తెలుసా? 10 ఎకరాల పొలం దేవుని పేరు మీద ఏమి రాయాల్సిన పని ఏమీ లేదు. మీ ఇంటిలో ఉన్న బంగారం ఏమి పట్టుకొచ్చి మందులో ఇవ్వాల్సిన పని ఏమీ లేదు. మీరు ఆయనకి స్నేహితులుగా ఉండాలని ఆశపడితే కనుక, ఆయన మీకు స్నేహితులై ఉండాలని ఆశపడితే కనుక, మీరు ఆయన ఆజ్ఞాపించిన 15-14 యోహాను ప్రకారం కదా, ఒకటేనమాట, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మీరు గైకొన్నప్పుడు, అనుసరించినప్పుడు మీరు ఆయనకి స్నేహితులై ఉంటారు. ఎందుకని ఇక్కడ ప్రభు చెప్తున్న, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, యాకోబా, ఇశ్రాయేలా, భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నడిపిస్తాను, దిగులు చెందకు, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను అని చెప్పు. కాబట్టి ఈ రోజున ఒకే ఒక్క మాట చెప్పాను నేను, ఏంటంటే మీరు దేవునికి స్నేహితులై ఉండాలంటే సాహసం. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మీరు అనుసరించి చెయ్యండి. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడానికి ఈ భూమి మీద నువ్వు ఏ సాహసం అయితే చెయ్యాలో, ఎవరినైతే విడిచిపెట్టాలో, ఎవరినైతే కోల్పోవాలో కోల్పో. అంతేగాని మనుషులకి, పైన కనిపించేటువంటి మనుషులకి నీవు భయపడద్దు. దేవునికి మాత్రమే నువ్వు భయపడాలి. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే మనుషులకే భయపడ, దేవునికి భయపడదు. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. చందాలు నీ వెంట రావెన్నడు, నీ ఆస్తి పాస్తులు నీ అందచందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి నీవు పొందవా, మనసు నీవు పొందవా. నీ మేలు కోరి నీ స్నేహితుడు నీ కొరకు ఏం చేస్తాడో తెలుసా? పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. నీ స్నేహితుడు నీ మేలు కోరి నిన్ను గాయాలు కూడా చేస్తాడు. ఎవరా స్నేహితుడు తెలుసా? నీ క్షేమం కోరుకునే వారు నీకు బుద్ధి చెప్తారు, గుర్తుపెట్టుకో. నిన్నెవరైతే నీకు క్షేమం, నిన్నెవరైతే గద్దిస్తున్నారో, నిన్నెవరైతే సరి చేస్తున్నారో, ఎవరైతే నిన్ను క్రమశిక్షణలో పెడుతున్నారో వారు నిజమైన స్నేహితులను గుర్తుపెట్టుకోవాలి. లెక్కలేనని పగవాడంట లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. అది నా హృదయంలో ఖచ్చితమైన ప్రేమ, స్నేహం ఏమి ఉండదండి. నీ మీద ఎవడైతే కోపపడతాడో వాడు నీ క్షేమం కోరుకున్న వాడు నీ స్నేహితుడు. వాడు నీ క్షేమం కోరుకున్న, కల్మషం ఉండదు ఆయన దగ్గర. ప్రేమగా మాట్లాడే వాడి దగ్గర లోపల కపటం ఉంటుంది. నిన్ను గద్దించేవాడు, నిన్ను సరిచేసేవాడు, నీ క్షేమమును కోరుకునే ఖచ్చితమైన స్నేహితుడిగా ఉంటాడు ఆయన. నీకు బుద్ధి చెప్తాడు. నీ గాయం చేస్తే నిన్ను గాయపరిచిన, మాట ద్వారా గాయపరిచిన, అవసరమైతే హస్త నిక్షేపణ చేసిన
ఆయన నీ క్షేమం కోరుకుంటున్నాడు కానీ నీ పతనాన్ని కోరుకోడు. అలాంటి వ్యక్తుల్ని దూరం చేసుకోకండి. మీకు బుద్ధి చెప్పే వాళ్ళని ఎవరిని దూరం చేసుకోకండి. ఈ రోజున ప్రేమించిన వాళ్ళు రేపొద్దున ద్వేషించరన్న గ్యారంటీ ఏముంది నీకు? ఈ రోజున స్నేహించిన వాడు రేపొద్దున ద్వేషించరన్న గ్యారంటీ ఏముంది నీకు? ఎంతో మంది లోకంలో చూస్తున్నాం కదా, స్నేహితులు ఎలా మోసపోతున్నారో, మోసగిస్తున్నారో. నిన్ను బుద్ధి చెప్తున్నవాడు, నిన్ను క్రమశిక్షణలో పెడుతూ, నీ క్షేమం కోరి నిన్ను పదే పదే నిన్ను కనిపెడుతూ, నిన్ను పరీక్షిస్తూ, నిన్ను అలా ఉండాలి, ఇలా జీవించాలి, అలా ఉండాలని నీకు బుద్ధి చెప్పుతున్నవాడే నీ క్షేమాన్ని కోరుకుంటున్నవాడు. నువ్వు పతనం అయిపోతున్నవాడు పైకి చేస్తున్నా, ప్రేమగా ఉంటున్నా, నువ్వు పతనం అయిపోవటమే చాలా మందికి ఇష్టం. నువ్వు నాశనం అయిపోవటం చాలా మందికి ఇష్టం. కానీ నీ క్షేమం కోరుకున్న వాడు నువ్వు పడిపోతుంటే పట్టుకుని, నువ్వు పడద్దు, నువ్వు లేచి నిలబడని చెప్తాడు. నువ్వు ధైర్యంగా ఉండి చచ్చిపోతుంటే నువ్వు చచ్చిపోవద్దు, నువ్వు ఎదురీత చేప వలె నీటి ప్రవాహానికి చేప ఎలాగైతే ఎదురీతుందో నీ లోకంలో వచ్చే నీ శ్రమలకి ఎదురీదయ్యా అని చెప్పగలుగుతాడు. నీకు బుద్ధి చెప్తున్న వారే నీకు నిజమైన నీ క్షేమం కోరుకునే వాళ్ళే నిజమైన ప్రేమికులు, వాళ్ళే నిజమైన నీ క్షేమం కోరుకునే వాళ్ళు. అంతేగాని నీ దగ్గర ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎవరిని నమ్మొద్దు. మీరు ప్రేమగా, ఓ ఎంత ప్రేమ అంటే వాక్యమే చెప్తుంది, ఆ మాట చూపించడానికి టైం లేదు. కానీ పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. నిజమైన స్నేహితుడు విడిపోకుండా ప్రేమిస్తాడు. నీ స్నేహితుడు నీ మేలు కోరి నీ కొరకు గాయాలు కూడా చేస్తాడు, నీ క్షేమం కోరుకుంటాడు. అందుకని మిమ్మల్ని గాయపరిచే, నిన్ను ఎవరైనా నిందించినా, దూషించినా, లేకపోతే నీకు బుద్ధి చెప్తున్న వారిని మీరు అలాంటి వారు మీకు దొరకరు. మరలి మీకు బుద్ధి చెప్తున్న వారిని కానీ, కరెక్ట్గా మాట్లాడుతున్న వారిని కానీ మీరు దూరం చేసుకుంటే ఎవరు నిలబడరండి మీ పక్కన. ఇప్పుడు ప్రేమగా ఉన్న వాళ్ళు ఎవరిని వెనక్కి వెళ్ళిపోవలసిందే కానీ ఎవరినైతే నువ్వు తృణీకరించే వాళ్ళని నీ ముందు నిలబడరు. వాక్యం చెప్తుంది. నేను ఎక్కడో చదివాను, ఎవరికి కోపం, ఎవరు ఖచ్చితంగా, ఎవరైతే నిజాయితీగా ఉండగలుగుతారో, ఎవరైతే ఖచ్చితంగా వారి పొగర ఎక్కువగానే ఉంటుంది, కోపం ఎక్కువగానే ఉంటుంది అంట. చదివాను నేను ఎక్కడో కొటేషన్ చదివి. ఎవరైతే నిజాయితీగా ఉండగలుగుతారో, ఖచ్చితంగా ఉండగలుగుతారో, వారు పొగరగానే ఉంటాడు, ఆయన కోపంగానే ఉంటాడు. ఈరోజు అలాంటి వారిని మీరు దూరం చేసుకోండి. ప్రేమగా మాట్లాడేవాడు నీ క్షేమం కోరుకోవట్లేదు. ఆయన నీకు లెక్క నీకు అనిపిస్తుంది, ఇప్పుడు నీకు చాలా ప్రేమిస్తున్నట్లుగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు నేను ప్రేమిస్తాడు. నీ క్షేమం కోరుకున్న వాళ్ళు నేను గాయపరుస్తాడు, నేను నిందిస్తాడు, నిన్ను సరిచేస్తాడు, నీకు బుద్ధి చెప్తాడు. అందుచేత మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడంట, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. మీ క్షేమం కోరుకున్న వాళ్ళు, మిమ్మల్ని గద్దిస్తున్న వారిని, మీకు బుద్ధి చెప్తున్న వారిని, మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వారిని ఎవరిని దూరం చేసుకోవాలి. మీరు దేవునికి స్నేహితులుగా ఉండాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? ఒకే ఒక మాట చెప్పాలి. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు మీరు 15-14 మళ్ళీ చదువుకొని ముగించుకున్నాను. యోహాను సువార్త 15-14. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులై చేశాడు అబ్రహాము గారు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది చేశాడు కాబట్టి ప్రభు చెప్పాడు, నా స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానం అని. యాకోబు 2:23 చెప్పాడు, దేవుని స్నేహితుడని పేరు. ఎందుకు స్నేహితుడు? దేవుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. సాహసం చేశాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు, తన జీవిత యాత్రలు ఎన్నో కష్టాలు, దేవుని కొరకు ఎన్నో సాహసాలు చేశాడు అబ్రహాం గారు. అందుకని దేవుని స్నేహితుడయ్యాడు. ఈ రోజున నువ్వు కూడా చేయగలిగితే నువ్వు కూడా దేవుని స్నేహితుడిగా ఉండగలుగుతావు. చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, మోకరించొద్దు కానీ తలలు వంచి ప్రభు చెప్తున్న మాట ఇది, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తే మీరు నాకు స్నేహితుడు. ప్రేమ కలిగిన మా తండ్రి వందనం. నిజమైన స్నేహితుడు నీవు నాయన, విడవకుండా ప్రేమించే స్నేహితుడు. తన స్నేహితుల ఎడల ప్రభా ఇదిగో ప్రాణము పెట్టువాని కంటే మమ్మల్ని స్నేహితులుగా స్వీకరించావు నాయన. మా కొరకు మీ అమూల్యమైన ప్రాణాన్ని, రక్తాన్ని, సమస్తాన్ని మా కొరకు దారపోసావు. నీకంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వారు కానీ, నీకంటే నిజమైన స్నేహితుడు కానీ, నీకంటే నమ్మదగిన వారు కానీ ఈ లోకంలో ఎవరూ లేరు నాయన. ఈ మధ్యాహ్నం
మీరు మాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, నీ శాసనాలు ఎంత స్వచ్ఛమైనవో, నీతి కలిగినవో తండ్రి, ఎంత సత్యమైనవో, శాశ్వతములైనవో. ఆ మాట మమ్మల్ని బ్రతికిస్తుందని తండ్రి, వెలుగు కలుగుతుందని 119వ కీర్తనలో నీ మాట యొక్క, నీ ఆజ్ఞల యొక్క విలువలు మాకు నేర్పించారు గడిచిన 3 వారాలుగా. ఇదిగో నీ ఆజ్ఞను మేము అనుసరించి వాటిని చేస్తే మేము మీకు స్నేహితులమై ఉంటాం. మీకు స్నేహితులుగా ఉండడానికి ప్రభా మేము చేయవలసిన సాహసాలు, ఏది విడిచిపెట్టాలో మీ కొరకు, ఏదిని వదులుకోవాలో తండ్రి వాటిని మేము వదులుకోవాలి. ఆ సమరయ స్త్రీ ఆ కొండను పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నీకు స్నేహితురాలుగా మారిపోయారు. ఓ ఎలీషా ఎడ్లను తల్లిదండ్రులను విడిచి నీ పనిలో నిమగ్నమయ్యాడు ప్రభా. తండ్రి సంసోను ప్రభా ఇదిగో తండ్రి ఏదైతే బలాన్ని కోల్పోయాడు దాన్ని తిరిగి, అయ్యా ఇదిగో పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టడం ద్వారా తిరిగి ఆ బలాన్ని పొందుకోగలిగాడు. రాత్రి ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి మేము కూడా ఇదే మీ నిమిత్తం ఏది విడిచిపెట్టిన మేము తిరిగి పొందుకోగలుగుతాం. నీ ఆజ్ఞను అనుసరించుటకు మేము చేయవలసిన సాహసాలు మేము చేయాలి. ఆ రీతిగా మీకు స్నేహితులకు మమ్మల్ని నడిపించుకున్నామని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి ప్రతిఫలం పొందాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. వివాహ ప్రకటన చదువుతున్నాను. మొదటి ప్రకటన